హైదరాబాద్ ఎంపీ అస్దుద్దీన్ గలం గతి తప్పుతోందా? ఎప్పుడూ అవతలి పక్షాన్ని ఇరుకున పెట్టడంలో ముందుండే అస్దుద్దీన్ ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయారా? ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందోననే బెంగ అస్దుద్దీన్ను వెంటాడుతుందా? ఇప్పటి వరకైతే సీనియర్ ఓవైసీకి అలాంటి పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏ మూలను కాసింత అపనమ్మకం పట్టుకుందని, అందుకే బీజేపీ అభ్యర్థి మాధవీలత చర్యలను సాకుగా చూపి పోలరైజేషన్ చేసేందుకు యత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. अपने एक छोटे सियासी फायदे के लिए नहीं होगा फायदा उनको। तेलंगाना हैदराबाद की आवाम इसको कबूल नहीं करने वाली है, ये वल्गर और प्रोवोकेटिव एग्रेसिव एक्शन को। कल तक आप मेरे को गाली देते थे, अब तो गाली के साथ साथ अब तो ये भी कर रहे हैं आप। तो क्या है आपका, क्या मैसेज है ये? क्या मैसेज देना चाह रहे हैं कि यही नरेंद्र मोदी का सबका साथ सबका विकास है? कि यही विकसित भारत की बात बीजेपी कर रही है जो आज हम देख रहे हैं तेलंगाना हैदराबाद में? अफसोस होता है मुझे। चुनाव अपनी जगह पर है, मगर चुनाव से बड़ी चीज हैदराबाद और तेलंगाना का अमन है, पीस है, यहाँ की ब्रदरहुड है, यहाँ की फ्रेटर्निटी है, जो आप लोग खराब करना चाहते हैं उसको। मुझे यकीन है कि 13 मई के दिन तेलंगाना और हैदराबाद की आवाम तेलंगाना के पीस के दुश्मन के खिलाफ वोट देंगे, जो बीजेपी आरएसएस है। హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ గొంతులో గతంలో ఎప్పుడూ వినిపించని అపనమ్మకం తాజాగా కనిపిస్తోందంటున్నారు ఆయన వెర్షన్ విన్నవారు. హైదరాబాద్ ఎంపీగా 4వ టర్మ్లో ఉన్న అసదుద్దీన్ హైదరాబాద్ మాత్రమే గాక తెలంగాణ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా మారారు. ఎంఐఎంను దేశవ్యాప్తం చేసి జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు శతవిధాలా ట్రై చేస్తున్నారు. అంతేకాదు తెలంగాణలో ఎంఐఎం మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా రాజకీయాలు చేయటానికి ఇష్టపడటం లేదు. అలాంటి సిట్యువేషన్ కల్పించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్. అలాంటి అసదుద్దీన్ ఓవైసీ ఎన్నడూ లేనిది ఈ ఎన్నికల్లో మాత్రం ఏదో అనుమానం శంకిస్తున్నట్టుగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందుకారణం ఇటీవల శ్రీరామనవమి వేడుకల అనంతరం జరిగిన ర్యాలీలో బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ రామబాణం ఎక్కుపెడుతున్నట్టుగా, దాన్ని సంధించి వదిలినట్టుగా ఒక పోజ్ ఇచ్చారు. ఆ వీధిలోనే మసీదు ఉందని, మసీదు ముందు అలాంటి చేష్టలతో రెచ్చగొట్టడం దేనికని ఎంపీ అసదుద్దీన్ గరమయ్యారు. హైదరాబాద్ ప్రజలు ఎంతో శాంతిగా మసులుకుంటారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ చీప్ ట్రిక్స్ కారణంగా లబ్ధి పొందలేరని ఒకంత అసహనంగా మాట్లాడారు. అయితే తన చర్యపై మాధవి కూడా స్పందించారు. తను చెయ్యని, తాను చూపించని భావాన్ని అసదుద్దీన్ చూపిస్తూ ప్రజల మధ్య అనుమానాలు కలిగిస్తున్నారని, హైదరాబాద్ ఎంపీ అంతకుమించి ఏనాడైనా పరిణతిని ప్రదర్శించారా అంటూ ప్రశ్నించారు. ముస్లింలకు మాత్రమే తాను ప్రతినిధినని అసద్ భావిస్తారని, మతాలకు అతీతంగా హైదరాబాద్ ప్రజలందరికీ నాయకుడిగా ఏనాడైనా వ్యవహరించారా అంటూ కీలకమైన ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే మాధవి చేసిన చర్యను అసదుద్దీన్ ఒక ఆసరాగా మాత్రమే తీసుకున్నారని, నిజానికి అసదుద్దీన్ అనుమానాలకు కారణాలు వేరే ఉన్నాయన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎంఐఎం బలం గానీ బలహీనత గానీ ముస్లింలకు పరిమితం కావటమే అంటారు రాజకీయ విశ్లేషకులు. తనను తాను సెక్యులర్గా చెప్పుకునే అసదుద్దీన్ బీజేపీ మీద మత ముద్రను వీలైనంతగా వేస్తూ ఉంటారు. విచిత్రంగా బీజేపీని నాన్ సెక్యులర్ పార్టీగా అభివర్ణించే కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ నేతలు అసదుద్దీన్ మాత్రం ఆలింగనం చేసుకుంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. మొన్నటి వరకు బీఆర్ఎస్తో అంటకాగిన అసదుద్దీన్ ఇప్పుడు కాంగ్రెస్తో అదే మాదిరి కెమిస్ట్రీని పండిస్తున్నారు. హైదరాబాద్లో అసదుద్దీన్ గెలుపు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సకల జాగ్రత్తలు తీసుకుంటూ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాలు సాధారణ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి క్రమంలో అసదుద్దీన్ ఆందోళనకు అసలు కారణాలపై ఆసక్తి రేగుతోంది. గతేడాది కాలంలో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది. జిల్లా పరిధిలో గల 15 నియోజకవర్గాల్లో 47,141 మంది చనిపోయిన ఓటర్లను డిలీట్ చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు. అలాగే 4,39,801 షిఫ్టెడ్ ఓటర్లను తొలగించారు. 54,259 చనిపోయిన ఓటర్లను కూడా డిలీట్ చేశారు. దీంతో మొత్తం మీద 5,41,201 ఓట్లను హైదరాబాద్ జాబితా నుంచి తొలగించారు. ఇంత భారీ ఎత్తున ఒకేసారి జాబితాను ప్రక్షాళన చేయటం అనేది ఎంఐఎం అంచనాల్ని తలకిందులు చేస్తోందా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. మరోవైపు కొత్త ఓటర్లు కూడా దాదాపు అంతకు సమానంగానే ఉన్నా అవన్నీ కూడా అప్డేట్ చేసిన తాలూకు ఓట్లుగా ఉన్నాయి. అయితే జాబితా ప్రక్షాళన చేయటం ద్వారా ఎన్నికల్లో అక్రమాలకు, రిగ్గింగ్, దొంగ ఓట్లకు అవకాశాలు లేకుండా పోయాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో చాలా ఏళ్లుగా ఎంఐఎం తప్ప మరో పార్టీకి ఎంట్రీ కూడా లేకుండా పోయింది. దీంతో అది ఎంఐఎం ఇలాకా అన్నట్టుగా మారిపోయిందంటున్నారు బీజేపీ నాయకులు.
అసదుద్దీన్ గెలుపు రహస్యం అక్రమ ఓటర్లేనని కమలనాథులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఎన్నికల జాబితా ప్రక్షాళన జరగడంతో అసదుద్దీన్ ఆందోళనకు గురవుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు తాజాగా బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్న అసదుద్దీన్ గతంలో ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వారు ఎంతో కాలం అధికారంలో ఉండరని, వారి టర్మ్ ముగిసిపోయాక ఏం జరుగుతుందో హిందువులు ఆలోచించుకోవాలని వెటకారంగా మాట్లాడిన సందర్భాన్ని నెటిజన్లు ఉటంకిస్తున్నారు. మరోవైపు గతంలో అక్బరుద్దీన్ 15 నిమిషాల వ్యాఖ్యను కూడా అసదుద్దీన్ ఖండించలేదని, ఇప్పుడు మాత్రం మాధవి ప్రదర్శించని అంశాన్ని ఉద్దేశపూర్వకంగా లేవనెత్తుతూ పోలరైజేషన్ టెక్నిక్స్ ప్రయోగిస్తున్నారని, అలాంటి వాటికి తావు లేదని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన కొంపెల్ల మాధవీలత ఓల్డ్ సిటీలో తిరుగుతూ అంచనాలకు మించి పర్ఫామ్ చేస్తున్నారన్న టాక్ మొదలైంది. గతంలో టీడీపీ, ఎంబీటీ, లెఫ్ట్ వంటి పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్న కాలక్రమంలో వారంతా సైలెంట్ అవటమో లేక అసదుద్దీన్కు మద్దతుదారులుగా మారిపోవటమో జరిగింది. కానీ మాధవీలతను బీజేపీ నేతలు ఎంపిక చేశాక హైదరాబాద్లో రెండో టాక్ నడుస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ టాక్కి తోడు ఎంఐఎం నేతలు జీర్ణం చేసుకోలేని 5 లక్షలకు పైగా ఓట్ల ప్రక్షాళన అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందనే బెంగ మజ్లిస్ నేతల్లో కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి రేపేం జరుగుతుందో చూడాలి.